ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్లీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసి ఇంకా మళ్లీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు